సీరియల్ నుంచి ఎప్పుడు వచ్చినావు? జస్ట్ ఇప్పుడు ఇట్లా వస్తున్నావు బ్రో, ఇట్లా వచ్చి లైవ్ పెడుతున్నావు, నువ్వు వచ్చినావు మెసేజ్ చేస్తున్నావు. ఏం పేరు నీ పేరు? జాజ్ అంట. ఓకే, హ్యాష్ కొట్టరు మనకి. స్టాప్ చేయాలని తిరుగుతూనే ఉండాలి. వెల్కమ్ బేటా వెల్కమ్. చాలా రోజుల తర్వాత వచ్చినావు. టిఫిన్ చేసినావా? భోజనం చేసినావా? లేకపోతే డిన్నర్ చేసి ఉంటావా? డిన్నర్ చేసి ఉంటావు. అదే లైక్ కూడా వేసి ఎట్లా వచ్చినా లైక్ కూడా వేసినా. ఏ స్కూల్లో అనుకోరు మనం అట్లా. సరే నువ్వు ఒక్కడు ఛాలెంజ్ ఉందంట. బూతులు నేను బూతులు మాట్లాడకపోతే ఎట్లుంటుంది బ్రో? నాకు ముందే గులుగులో పెడుతుంది. నేను అసలు బూతులు నోటు తెరిస్తే నేను నోట్లో మొట్ట పెట్టి పంపిస్తాను సార్. నేను తెలిసే నా గురించి. నువ్వు నాకే వచ్చి బూతులు మాట్లాడద్దంటే ఎట్లుండదు బ్రో? బాస్కే బూతులు మాట్లాడద్దంటే ఎట్లా బ్రో చెప్పు? బద్దలు బాసింగాలు చేయాలి ఒక్కొక్కరిని. ఇవాళ శనివారం ఈరోజు మళ్ళీ ఒక్కొక్కరు ముండా కొడుకులు ఒక్కొక్కరు ఉరికేయాలి. లంజా కొడుకులు మొత్తం హ్యాక్లు వేసుకొని వస్తారు రోజు. లంజా కొడుకులు మిషన్ ఉందా అన్న ఇప్పుడు ఉరుతున్నా? మిషన్ అంట బెట. నాకు బూతులు మాట్లాడద్దంట. 50K ఛాలెంజ్ అంట. నేను సైలెంట్ కూడా తెలుసా, మెయింటైన్ చేస్తా. నాకు 50K ఛాలెంజ్ చెప్పేసి బెట బూతులు మాట్లాడాను ఒక మ్యాచ్. మెడిటేషన్లో ఉంటావు, ఓన్లీ మెడిటేషన్, ఫుల్ ఫోకస్ ఆన్ గేమ్. అది హైదరాబాద్ అండి. ఓయ్ హైట్ వాడపోతే వీడి పోతే నేను పోతే నా మగుడు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పూటెత్తుతాయి. అప్పల్ రాజు దాదాగిరికి వచ్చినా దౌర్జానికి వచ్చినా అని పెన్నలు లేకపోతాయి ఇప్పుడు. ఎవరు నేను లంచండి ఒక్కరేనా ఒడ్డ ఉడిపేసి రాలేదు. ఇవే వెళ్ళి పెట్టా ఫస్ట్ లూటింగ్ పడ చెప్పలేము. లంజోడు కూర్చుంటారు, లంజోడు దొడ్డి కూర్చుంటారు. దెబ్బదా పురుకోద్దు మనం. అన్నా రేపు లైవ్ ఉందా? రేపు లైవ్ ఉందో లేదా రేపు చెప్తా బ్రో. ఇప్పుడు ఎట్లా చెప్తా? రేపు దొడ్డికి వస్తారా అని నేను చెప్తే ఎట్లా ఉంటుంది బ్రో? నాకు వస్తుంది దొడ్డికి, నీకు వస్తా నాకే తెలుస్తుంది. అదే లైక్ కొట్టే అప్పటిలో లైక్ కొట్టే మాట్లాడుకుందాం. కానీ రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఏడుంటే కనుకోరు మనోడు. ఆస్ట్రాలజీ నేర్చుకున్నావా మనోడు? ఇంకా జరిసేపు అయితే నాకు సుల్లి లేస్తా లేవా అని అడిగేటట్టే నన్నే క్వశ్చన్ అడిగేటట్టు నువ్వు. ఏం మాట్లాడలేదు. ఏ కాయిన్స్ ఇవి బెటా. కాంక్రీట్ పుష్ కూడా చేస్తున్నాను. నేను ఆల్రెడీ మొన్ననే వేసేసిన, అయిపోయింది కాంక్రీట్ పుష్. ఇంకేమైనా పుష్ ఉంటే వేద్దామని ఆయన. ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ వచ్చింది బ్రో, కానీ అది జర కష్టం. మన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు. మన ఆడియన్స్ కోసం యాక్సెప్ట్ చేయలేదు, క్యాన్సిల్ చేసిన ఛాలెంజ్. నోరు మూసుకొని ఆడాలంటే నేను నోట్లో పెట్టి మూట పెడితే మినిమం, కానీ నోరు ఎట్లా మూసుకుంటా బ్రో? మూసుకోను. అన్న శోభనం రోజు ఎందుకు వైట్ డ్రెస్ వేసుకుంటారు? వాట్ ఇంటెలిజెంట్, వాట్ ఇంటెలిజెంట్. మనం వేసుకున్నాం అనుకోని వేసుకున్నాం అనుకోని అట్లా. ఇట్లాంటి క్వశ్చన్లు ఎన్ని నుంచి వస్తారా నాయన నీకు? పడ్డది, రెండు పడ్డాయి. లంజోడు సచ్చిన లంజోడు కానీ పెళ్ళందే బ్రో. మనోడు ఎట్లాంటి క్వశ్చన్ అడిగింది బ్రో? మీరు వాళ్ళు తిరుగుతా అంటే అసలు నాకు నమ్మొచ్చు. అట్లా కాదు బేట. ఫస్ట్ నైట్ వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటాడు వాడు? ఏ స్కూల్లో అనుకోరు వాస్తవాన్ని. వాడు స్కూల్ పిల్లగాడు. వాడు అడిగినాడు క్వశ్చన్ చేస్తా. వాడు ఫ్రీ ఫైర్ ఆడేటోడాడు. దాన్ని ఒక గమ్మన పోయి ఫ్రీ ఫైర్ ఆడుకో. నీకు ఎందుకు బేట అవన్నీ చెప్పు. వైట్ షర్ట్ వేస్తుంది ఎందుకు వేసుకుంటారు, లంగ్ ఎందుకు వేసుకుంటారు, సుళ్ళు ఎందుకు వేస్తుంది, ఏం క్వశ్చన్ రా? వేసుకోవడం అనుకోరా వాడు ఫస్ట్. మరి ఏం క్వశ్చన్ ఆడుతుంది వాడు? ఇంకా స్కూల్ పోరాడాడు, ఫ్రీ ఫైర్ ఆడేటాడు వాడు. మన వచ్చి క్వశ్చన్లు ఆడుతున్నాడు. చూసుకోరి ఫోన్ నెంబర్ తీసుకోరి. అయిపోయింది చికెన్ నేర్. ఇది చికెన్ నేర్ కొట్టినాక ఎందుకు లాగేస్తుంది గేమ్ అన్న? మీ జిమ్ యూనిసెక్స్ లేదు బెట. మన దాంట్లో చెక్కగాలు కూడా వస్తారు. అందరు వస్తారు మన దాంట్లో. సగం మంది చెక్కగాలే ఉంటారు. లంగాలు వేసుకొని వస్తారు, లుంగిలు కట్టుకొని వస్తారు. అట్లా అందరు ఉంటారు. యూనివర్సల్ మనది. ఓపెన్ టు ఆల్. వేడి వేడి పల్లీలు ఏమైనా ఉన్నాయా? వేడిగా లైక్ కూడా సార్ పిల్లలు. హాయ్ ప్రియా. హాయ్ రోజు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులకు వచ్చినారు. ఏంటి మీరు అసలు ఈ మధ్య లైవ్ చేయట్లేరు అసలు? మొన్న నాకు గొంతు బొంగురు అయింది.
మీరు అసలు లైవ్ రావట్లేదు, మార్నింగ్ టైం వస్తే బాగుంటుంది కదా. లేదు మనకి ఛాలెంజ్ ఉంది మార్నింగ్ ఒకటి, డ్యూస్ కూడా ఆడాలి, కాకపోతే బాటిల్ ఆఫీస్లో ఆడాలి మనం. మార్నింగ్ ఎలా లేస్తున్నావు చెప్పొచ్చు కదా. 60 కిల్ ఛాలెంజ్ ఉంది, మన ఇద్దరమే చేయాలంట. మీరు ఎప్పుడు వస్తారు, ఫ్రీ ఉంటారు చెప్తారా? కాదు బేబీ, వెరీ వెరీ లైక్ కూడా చేరు పిల్లలు ఫాస్ట్గా. ఆ రోజు ఒంగోలు వేడు అదే చూస్తున్నా. ఎన్ని కొట్టాలరా లంజోడక, ఎన్ని కొట్టాలరా లంజా కొడక, ఎన్ని బుల్లెట్ కొట్టినా లంజో పడతలేడే. బాట్ అనుకున్నా లంజోడక, వాడిని ఇచ్చిగానే బాట్ అనుకో ఉరుక్కొని బాట్ అనుకున్నా లంజోడకు. బాట్ లంజా కొడుకురా నువ్వు. ఓ లంజోడక, నా గ్రెనేడ్ వాళ్ళు ఈ అమ్మ లంజోడక, నేను పెళ్ళ లేపుకోవద్దు వస్తున్నావు పైన లంజోడక. పైన అది ఇంత ఉంటుంది. డిలే అవుతుంది రా కనెక్షన్. సర్వర్ అంతా ఇంత డిలే వస్తుంది. ఉన్నారు ఇంకా నాకు కిల్ రాలే, ఉన్నాడు వాడు రివైవ్ అవుతాడేమో. పైన కొండ మీద ఉన్నారు. పోయి కొట్టారా బాటిల్. నాకు ఆ రియానిమేషన్ తెచ్చింది వీళ్ళు. పైన నుంచి వదిలేసి పైన వస్తున్నారు వాళ్ళు ఇంకా. ఉన్నారు, పైన వాళ్ళు ఉన్నారు. పైన ఉన్నాడు అన్నట్టు. రైట్ కనబడి వచ్చాడు, అన్న పెట్టాడు చూడు, అన్న పెట్టాడు చూడు. నీ పెళ్ళాన్ని ఎంగినా చెప్పు. తీసుకున్నా. 1 HP. ఏం చేస్తా చెప్పు. 5 HP కొడతా, నీ పెళ్ళాన్ని లేపుకోవద్దు అక్కడ లంచోడక. స్పైడర్మ్యాన్ మూవీ చూడు. నా ముందు ఒకడు ఉన్నాడు అన్న. 25 minutes హెవీ ప్లస్. ఆ పని ఎంత లంజా ఆడుకున్నారా మీరు, లంజా ఆడుకున్నారా, లంగ్ చేసుకోర్రా మీరు పెళ్ళాలంతే. ఇంకా ట్యాగ్ అన్నాడు. ఇప్పుడు చూడు మన సుల్లిటి కూడా ట్యాగ్ అన్న, అవుతుంది. ఇచ్చేస్తున్నా. నీ పెళ్ళాన్ని తెంగుతారా లంజోడక, రా పిగ్గొట్టు లంజోడక, దెంగేసినారా లంజోడక, బాటిల్ లంజోడక. నీ పెళ్ళాన్ని లేపుకోకపోతే చూడు లంజోడక, చూడు ఎట్లా వస్తాడు లంజోడక. ఎటు పోయిన రాడు. ఇటే ముందర. ఇదిగోండి అన్న, ఇక్కడ స్కూల్ కురుకుతున్నాడు. పోనీ నీ పెళ్ళాన్ని తెంగినా అని చెప్పు, ఏమంటున్నా, నీ పెళ్ళాన్ని తెంగినా అని చెప్పు, మీదికి వచ్చి కొరికినా అని చెప్పు. నీ పెళ్ళాన్ని ఏమంటున్నా లంజావడక పుంజని చెప్పు, లంజోడక గూగుల్ కొట్టి రావాలా, నీ గొద్దెలు పెట్టి కొడతా లంజోడక. మళ్ళీ వస్తాయి, మళ్ళీ మాట్లాడతావు అబే మా ఐక్యలోనే. నీ పెళ్ళాన్ని లేపుకోతా అని చెప్పు, రోడ్డు మీద వేస్తా అని చెప్పి. ఏమంటున్నా దెంగేస్తున్నావు లంజోడక, సినిమా షూటింగ్కి వచ్చినావు దెంగేస్తున్నావు. ఉంటాయి ఆమోలు. పుంజు ఫామ్లోకి వస్తే ఎట్లుండే లంజోడక, ఎడగొడతా నాకే పిచ్చి లంజోడక నేను.